భారతీయ వినోద రంగం ఒక పెద్ద మార్పుకు లోనింది. రిలయన్స్ జియో మరియు డిస్నీ ఇండియా మీడియా వ్యాపారాల విలీనం మరియు దాని వెనుక ఉన్న ముఖేష్ అంబానీ వ్యూహం గురించి మరింత వివరంగా మరియు విస్తృతంగా వివరిస్తాను. రిలయన్స్ జియో మరియు డిస్నీ ఇండియా మీడియా విలీనం ఒక వివరణాత్మక విశ్లేషణ. ఇటీవల రిలయన్స్ ఇండస్ట్రీస్ మరియు వాల్ట్ డిస్నీ కంపెనీలు భారతదేశంలో తమ మీడియా వ్యాపారాలను విలీనం చేసుకుంటూ ఒక చారిత్రాత్మక ఒప్పందం చేసుకున్నాయి. ఈ విలీనం ద్వారా జియో సినిమా ఎంటర్టైన్మెంట్ అనే కొత్త సంస్థ ఏర్పడింది. ఈ జాయింట్ వెంచర్లో రిలయన్స్ మెజారిటీ వాటాను కలిగి ఉంటుంది. ఈ విలీనం తరువాత గతంలో డిస్నీ ప్లస్ హాట్స్టార్లో అందుబాటులో ఉన్న కంటెంట్ మరియు రిలయన్స్కు చెందిన జియో సినిమా కంటెంట్ అన్నీ కలిపి ఒకే వేదికపైకి రానున్నాయి. ఈ ఉమ్మడి ప్లాట్ఫామ్కు భవిష్యత్తులో జియో హాట్స్టార్ లేదా ఇలాంటి పేరు వచ్చే అవకాశం ఉంది. ముఖేష్ అంబానీ ఈ భారీ భాగస్వామ్యం లేదా విలీనం వెనుక అనేక కీలకమైన మరియు వ్యూహాత్మక ఆలోచనలు ఉన్నాయి. వాటిని ఒక్కొక్కటిగా విశ్లేషిద్దాం. ఓటీటీ మార్కెట్లో ఆధిపత్యం సాధించడం. మార్కెట్ డామినెన్స్ ఇన్ ఓటీటీ. భారతదేశ ఓటీటీ మార్కెట్ చాలా వేగంగా అభివృద్ధి చెందుతోంది మరియు పోటీ ఎక్కువగా ఉంది. నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో వంటి అంతర్జాతీయ సంస్థలతో పాటు అనేక ప్రాంతీయ ఓటీటీ ప్లాట్ఫామ్లు ఉన్నాయి. ఈ విలీనంతో డిస్నీ ప్లస్ హాట్స్టార్, డిస్నీ, మార్వెల్, స్టార్ వార్స్, హెచ్బీఓ వంటి పాపులర్ అంతర్జాతీయ కంటెంట్ మరియు కొన్ని ముఖ్యమైన అంతర్జాతీయ క్రీడా ఈవెంట్లు మరియు జియో సినిమా, ఐపీఎల్ డిజిటల్ హక్కులు, బాలీవుడ్ సినిమాలు, ప్రాంతీయ కంటెంట్, మొదట్లో ఉచిత స్ట్రీమింగ్ మోడల్ రెండింటి బలాలు ఒకటవుతాయి. రెండు ప్లాట్ఫామ్ల సబ్స్క్రైబర్ బేస్ మరియు కంటెంట్ లైబ్రరీలు కలవడం ద్వారా కొత్త సంస్థ భారతదేశంలో అతిపెద్ద ఓటీటీ ప్లేయర్గా అవతరిస్తుంది. ఈ భారీ స్థాయిలో వారు ఇకపై ప్రీమియం కంటెంట్ హక్కుల కోసం సినిమాలు, సిరీస్, క్రీడలు, బేరసారాలు చేయడంలో మరియు ప్రకటనల ఆదాయాన్ని ఆకర్షించడంలో మరింత శక్తివంతంగా ఉంటారు. ఇది ఇతర చిన్న మరియు మధ్యస్థ ఓటీటీ ప్లాట్ఫామ్లకు గట్టి సవాలు విసురుతుంది. వినియోగదారులను ఆకర్షించడం మరియు నిలుపుకోవడం. అట్రాక్టింగ్ అండ్ రిటైనింగ్ యూజర్స్. జియో టెలికాం రంగంలో తక్కువ ధరలకే డేటా మరియు కాల్స్ అందించి మిలియన్ల మంది కస్టమర్లను సంపాదించింది. అయితే నేటి పోటీ ప్రపంచంలో కేవలం కనెక్టివిటీ సరిపోదు, అదనపు విలువను కూడా అందించాలి. డిస్నీ ప్లస్ హాట్స్టార్ వంటి ప్రీమియం ఎంటర్టైన్మెంట్ కంటెంట్ను జియో మొబైల్ లేదా బ్రాడ్బ్యాండ్ ప్లాన్లతో కలిపి బండిల్డ్ ఆఫర్స్గా అందించడం ద్వారా జియో తన సేవలను మరింత ఆకర్షణీయంగా మార్చుకుంటుంది. ఇలాంటి బండిల్స్ కస్టమర్లు జియో నెట్వర్క్పై ఎక్కువ కాలం ఉండటానికి ప్రోత్సహిస్తాయి. కస్టమర్ స్టికినెస్. వారికి కంటెంట్ మరియు కనెక్టివిటీ ఒకే చోట లభించడం సౌకర్యంగా ఉంటుంది. వివిధ రకాల సబ్స్క్రిప్షన్ ప్లాన్లను, ఉదాహరణకు మొబైల్లో మాత్రమే చూసే ప్లాన్, ఎక్కువ డివైజ్లలో చూసే ప్లాన్, యాడ్స్తో కూడిన ప్లాన్, యాడ్ ఫ్రీ ప్లాన్ అందించడం ద్వారా వివిధ కస్టమర్ల అవసరాలను తీర్చవచ్చు. డేటా వినియోగాన్ని గణనీయంగా పెంచడం. సిగ్నిఫికెంట్లీ ఇంక్రీజింగ్ డేటా కన్సంప్షన్. జియో ప్రధానంగా డేటా ఆధారిత వ్యాపార నమూనాపై పనిచేస్తుంది. వినియోగదారులు ఎంత ఎక్కువ డేటా వాడితే జియోకు అంత లాభం. హై డెఫినిషన్, హెచ్డి మరియు 4K వీడియో స్ట్రీమింగ్, ముఖ్యంగా లైవ్ స్పోర్ట్స్ స్ట్రీమింగ్, భారీ మొత్తంలో డేటాను వినియోగిస్తాయి. డిస్నీ ప్లస్ హాట్స్టార్లో ఐపీఎల్ వంటి ప్రముఖ క్రీడా ఈవెంట్లను లేదా పాపులర్ సినిమాలను అందించడం ద్వారా జియో తన నెట్వర్క్పై డేటా ట్రాఫిక్ను విపరీతంగా పెంచుతుంది. వినియోగదారుల డేటా వినియోగం పెరిగే కొద్దీ జియో సగటు ఆదాయం ఏఆర్పీయూ యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్ కూడా పెరుగుతుంది. ఇది జియో యొక్క ఆర్థిక బలోపేతానికి దోహదపడుతుంది. విస్తృత డిజిటల్ ఎకోసిస్టమ్ను బలోపేతం చేయడం. స్ట్రెంగ్థనింగ్ ద బ్రాడర్ డిజిటల్ ఈకోసిస్టమ్. ముఖేష్ అంబానీ దార్శనికత భారతదేశంలో టెలికాం, రిటైల్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఎంటర్టైన్మెంట్, విద్య, ఆరోగ్యం వంటి అన్ని రంగాలను కలిపి ఒక భారీ డిజిటల్ ఎకోసిస్టమ్ను నిర్మించడం. ఓటీటీ ప్లాట్ఫామ్ ఈ ఎకోసిస్టంలో ఒక కీలకమైన భాగం. ఇది వినియోగదారులను తన ప్లాట్ఫాంపై ఎక్కువ సమయం ఉండేలా చేస్తుంది మరియు ఇతర జియో సేవలకు, జియో మార్ట్, జియో పేమెంట్స్ మొదలైనవి వారిని మళ్లిస్తుంది. వివిధ జియో ప్లాట్ఫామ్ల నుండి వినియోగదారు డేటాను సేకరించి విశ్లేషించడం ద్వారా వారు మరింత వ్యక్తిగతీకరించిన సేవలను, టార్గెటెడ్ యాడ్స్ను అందించగలరు. ఇది మొత్తం ఎకోసిస్టమ్ విలువను పెంచుతుంది. క్రీడలు మరియు ఇతర ప్రీమియం కంటెంట్ హక్కులలో బలం. స్ట్రెంగ్త్ ఇన్ స్పోర్ట్స్ అండ్ ప్రీమియం కంటెంట్ రైట్స్. క్రికెట్, ఇతర ప్రముఖ క్రీడలకు భారతదేశంలో ఉన్న ఆదరణ అంతా ఇంతా కాదు. ఈ క్రీడల ప్రసార హక్కులు చాలా ఖరీదైనవి మరియు పోటీతో కూడుకున్నవి. గతంలో ఐపీఎల్ డిజిటల్ హక్కులు
డిస్నీ ప్లస్ హాట్స్టార్ వద్ద ఉండేవి. తరువాత అవి జియో సినిమాకు వచ్చాయి. ఇప్పుడు ఈ రెండు సంస్థలు కలవడంతో క్రీడా ప్రసార హక్కులను పొందడంలో మరియు నిలుపుకోవడంలో వారికి మరింత బలం చేకూరుతుంది. ఇది వారికి క్రీడా ప్రసారాల మార్కెట్లో ఒక నిర్దిష్ట ఆధిపత్యాన్నిస్తుంది మరియు చర్చలలో వారికి ఎక్కువ శక్తిని అందిస్తుంది. క్రీడలతో పాటు హాలీవుడ్ స్టూడియోల నుండి వచ్చే ప్రీమియం సినిమాలు, సిరీస్ల హక్కులను పొందడంలో కూడా వారికి బలం పెరుగుతుంది. మొత్తం మీద వ్యూహం. ముఖేష్ అంబానీ యొక్క మొత్తం వ్యూహం కేవలం టెలికాం కంపెనీగా ఉండటాన్ని దాటి రిలయన్స్ను ఒక సమగ్ర టెక్నాలజీ మరియు కన్స్యూమర్ ఫేసింగ్ పవర్ హౌస్గా మార్చడం. భారతదేశంలోని కోట్లాది మంది ప్రజలకు డిజిటల్ కనెక్టివిటీ మరియు ఆకర్షణీయమైన కంటెంట్ను అందించడం ద్వారా వారు తమ వ్యాపార సామ్రాజ్యాన్ని భవిష్యత్తులో మరింత వృద్ధి చేసుకోవాలని చూస్తున్నారు. డిస్నీతో విలీనం ఈ విస్తృత డిజిటల్ సామ్రాజ్యాన్ని నిర్మించడంలో మరియు ఓటీటీ మార్కెట్లో నాయకత్వం వహించడంలో ఒక ముఖ్యమైన మరియు వ్యూహాత్మక అడుగు. ఈ విలీనం భారతీయ మీడియా, ఎంటర్టైన్మెంట్ మరియు డిజిటల్ రంగాలలో గణనీయమైన మార్పులకు దారితీస్తుంది. ఇప్పుడు ఈ సమాచారం మీకు స్పష్టంగా మరియు వివరంగా అర్థమైందని ఆశిస్తున్నాను. ఖచ్చితంగా రిలయన్స్ జియో మరియు డిస్నీ ఇండియా మీడియా వ్యాపారాల విలీనంపై మరింత లోతైన విశ్లేషణను కొనసాగిద్దాం. గతంలో చెప్పిన విషయాలతో పాటు ఈ విలీనం యొక్క మరికొన్ని కీలక అంశాలు మరియు భవిష్యత్ పరిణామాలను విశ్లేషిద్దాం. 1. విలీనం యొక్క ఆర్థిక వివరాలు మరియు వాటాలు. ఈ విలీనం కేవలం కంటెంటును కలపడం మాత్రమే కాదు, ఒక గణనీయమైన ఆర్థిక ఒప్పందం కూడా. ఏర్పడిన కొత్త సంస్థ జియో సినిమా ఎంటర్టైన్మెంట్ యొక్క విలువ సుమారు $8.5 కోట్ల డాలర్లుగా అంచనా వేయబడింది. ఈ జాయింట్ వెంచర్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ 51% వాటాను కలిగి ఉంటుంది. ఇది వారికి మెజారిటీ నియంత్రణను ఇస్తుంది. వాల్ట్ డిస్నీ కంపెనీ మిగిలిన 49% వాటాను కలిగి ఉంటుంది. ఈ ఒప్పందంలో భాగంగా రిలయన్స్ మరియు దాని అనుబంధ సంస్థలు దాదాపు $11,500 కోట్ల సుమారు $1.4 కోట్ల డాలర్లు కొత్త సంస్థలో పెట్టుబడి పెట్టనున్నాయి. ఇది విలీనం తరువాత ప్లాట్ఫామ్ వృద్ధికి, కంటెంట్ కొనుగోలుకు మరియు సాంకేతిక మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి ఉపయోగపడుతుంది. డిస్నీ తన మీడియా ఆస్తులను స్టార్ ఇండియా నెట్వర్క్ మరియు డిస్నీ ప్లస్ హాట్స్టార్ వ్యాపారం కొత్త సంస్థలోకి తీసుకువచ్చింది. ఈ విలీనం డిస్నీకి భారత మార్కెట్ నుండి పూర్తిగా నిష్క్రమించకుండానే తమ వ్యాపారంలో నష్టాలను తగ్గించుకోవడానికి మరియు రిలయన్స్ యొక్క బలాన్ని ఉపయోగించుకోవడానికి సహాయపడుతుంది. 2. పోటీదారులపై ప్రభావం మరియు మార్కెట్ స్పందన. ఈ మెగా విలీనం భారత ఓటీటీ మరియు మీడియా మార్కెట్లో గేమ్ చేంజర్. నెట్ఫ్లిక్స్ మరియు అమెజాన్ ప్రైమ్ వీడియో వంటి అంతర్జాతీయ దిగ్గజాలకు ఇది కఠినమైన సవాలును విసురుతుంది. నెట్ఫ్లిక్స్ ఎక్కువగా ప్రీమియం, యాడ్ ఫ్రీ సబ్స్క్రిప్షన్ మోడల్పై దృష్టి సారించింది. ప్రైమ్ వీడియో అమెజాన్ యొక్క విస్తృత ఎకోసిస్టమ్, కామర్స్, మ్యూజిక్లో భాగంగా ఉంది. కొత్త జియో డిస్నీ ఎంటిటీ భారీ సబ్స్క్రైబర్ బేస్, బలమైన కంటెంట్ లైబ్రరీ, ప్రీమియం ఇంటర్నేషనల్, బాలీవుడ్, రీజనల్, స్పోర్ట్స్ మరియు జియో యొక్క బండిలింగ్ సామర్థ్యంతో వస్తోంది. జియో డిస్నీ విలీనం తర్వాత కంటెంట్ హక్కుల కోసం, ముఖ్యంగా స్పోర్ట్స్ మరియు పెద్ద సినిమాల కోసం పోటీ మరింత తీవ్రమయ్యే అవకాశముంది. ఎందుకంటే ఇప్పుడు రెండు సంస్థల కొనుగోలు శక్తి ఒకటవుతుంది. ఇది కంటెంట్ ధరలను పెంచవచ్చు. జీ5, సోనీ ఎల్ఐవి, ఆహా వంటి ప్రాంతీయ మరియు స్థానిక ఓటీటీ ప్లాట్ఫామ్లపై ఒత్తిడి మరింత పెరుగుతుంది. వారు తమ స్థానాన్ని నిలుపుకోవడానికి మరింత ప్రత్యేకమైన మరియు వినూత్న కంటెంట్పై దృష్టి పెట్టాల్సి వస్తుంది. 3. కంటెంట్ వ్యూహం మరియు ప్లాట్ఫామ్ ఇంటిగ్రేషన్. విలీనం తరువాత కొత్త ప్లాట్ఫామ్ బహుశా జియో హాట్స్టార్గా రీబ్రాండ్ చేయబడవచ్చు. డిస్నీ ప్లస్ హాట్స్టార్ యొక్క అంతర్జాతీయ లైబ్రరీ. డిస్నీ, పిక్సార్, మార్వెల్, స్టార్ వార్స్, నేషనల్ జియోగ్రాఫిక్, హెచ్బిఓ కంటెంట్. హెచ్బిఓతో డిస్నీ ఒప్పందం కొనసాగితే మరియు జియో సినిమా యొక్క స్థానిక కంటెంట్, ఐపీఎల్తో సహా క్రీడా హక్కులను కలిగి ఉంటుంది. రెండు ప్లాట్ఫామ్లలోని కంటెంట్ను ఒకే యూజర్ ఇంటర్ఫేస్ కిందకు తీసుకురావడం ఒక పెద్ద సాంకేతిక సవాలు. యూజర్ అనుభవం, యూజర్ ఎక్స్పీరియన్స్ యూఎక్స్ మరియు స్ట్రీమింగ్ నాణ్యత చాలా ముఖ్యం. భవిష్యత్తులో కొత్త సంస్థ ఒరిజినల్ కంటెంట్పై భారీగా పెట్టుబడి పెట్టే అవకాశం ఉంది. బాలీవుడ్, ప్రాంతీయ సినిమాలు, వెబ్ సిరీస్లు విస్తృత ప్రేక్షకాదరణను ఆకర్షించడానికి ఇది కీలకం. క్రీడా ప్రసారాల విషయంలో ఐపీఎల్తో పాటు హాట్స్టార్ గతంలో ప్రసారం చేసిన ఇతర అంతర్జాతీయ క్రీడా ఈవెంట్లను, ఉదాహరణకు క్రికెట్ వరల్డ్ కప్, ప్రీమియర్ లీగ్ ఫుట్బాల్ కూడా ఈ కొత్త ప్లాట్ఫామ్ కలిగి ఉండవచ్చు. వివిధ క్రీడా ప్యాకేజీలను
ప్రారంభించడం ఒక వివిక్త సంపేటం కాదు, కానీ భారతదేశంలో ఒక సమగ్ర డిజిటల్ పర్యావరణ వ్యవస్థను సృష్టించాలనే రిలయన్స్ యొక్క విస్తృత దృష్టిలో ఒక వ్యూహాత్మక చర్య. ఈ పర్యావరణ వ్యవస్థ టెలికాం, రీటైల్, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు ఆరోగ్య సంరక్షణతో సహా వివిధ రంగాలను కలిగి ఉంది. జియో సినిమా ఎంటర్టైన్మెంట్ ఈ పర్యావరణ వ్యవస్థకు కీలకమైన ద్వారంగా పనిచేస్తుంది. ప్లాట్ఫారం యొక్క విస్తారమైన వినియోగదారు స్వభావం వినియోగదారుల ప్రాధాన్యతలు, వీక్షణ అలవాట్లు మరియు ఖర్చు నమూనాలపై విలువైన డేటాను ఉత్పత్తి చేస్తుంది. ఈ డేటాను వ్యక్తిగతీకరించిన సిఫార్సులు, లక్ష్య ప్రకటనలు మరియు రిలయన్స్ యొక్క వివిధ వ్యాపారాల్లో అనుకూలీకరించిన ఆఫర్లను సృష్టించడానికి ఉపయోగించవచ్చు. ఉదాహరణకు, జియో సినిమా ఎంటర్టైన్మెంట్ నుండి డేటాను రిలయన్స్ రిటైలర్ యొక్క ఈ-కామర్స్ ప్లాట్ఫారంలో వ్యక్తిగతీకరించిన ఒప్పందాన్ని అందించడానికి లేదా జియో పేమెంట్స్ బ్యాంక్ నుండి సంబంధిత ఆర్థిక ఉత్పత్తులను సూచించడానికి ఉపయోగించవచ్చు. సేవల యొక్క ఈ పరస్పర సంబంధం బ్రాండ్ విశ్వసనీయతను పెంపొందించడం మరియు పర్యావరణ వ్యవస్థ ఆదాయాన్ని నడిపించడం ద్వారా సజావుగా మరియు ఆకర్షణీయమైన వినియోగదారు అనుభవాన్ని సృష్టిస్తుంది. ఈ సమగ్ర విధానం రిలయన్స్ ను భారతదేశ డిజిటల్ ప్రపంచంలో ఒక ఆధిపత్య ఆటగాడిగా ఉంచుతుంది. ఇది విస్తృత శ్రేణి వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా ఉంటుంది, వారి డిజిటల్ ఖర్చులో ఎక్కువ వాటాను ఆక్రమిస్తుంది. జియో సినిమా ఎంటర్టైన్మెంట్ ఈ వ్యూహంలో కీలక పాత్ర పోషిస్తుంది, మిలియన్ల మంది వినియోగదారులకు కీలకమైన టచ్ పాయింట్గా మరియు రిలయన్స్ యొక్క విస్తృత పర్యావరణ వ్యవస్థకు విలువైన డేటా మూలంగా పనిచేస్తుంది.